నమస్తే, వెల్కమ్ టు ఆయుష్మాన్ భవ. శీతాకాలంలో భుజాల నొప్పులు, నవీన ఆయుర్వేదం. కాలం మారుతుంది, పరిస్థితులు మారుతున్నాయి. క్రమంగా ప్రజల్లో అల్లోపతి వైద్యానికి ప్రజలంతా దూరమవుతున్నారు. ప్రత్యామ్నాయ వైద్య విధానాల వైపు దృష్టి సారిస్తున్నారు. ఈ కోణంలోనే ఎక్కువ శాతం ప్రజలు ఆయుర్వేదం వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పుడే దేశమంతా ఆయుర్వేద పవనాలు విస్తారంగా వీస్తున్నాయి. ఉత్తరాఖండ్ మన దేశంలో చిన్న రాష్ట్రం. అక్కడ 24 ఆయుర్వేద మెడికల్ కాలేజీలు ఉన్నాయంటే ఆశ్చర్యం కలుగుతుంది. ఆ రాష్ట్రంలో ఎక్కువ మంది ఆయుర్వేద వైద్యులే. తెలుగు వాళ్ళుగా మన ప్రాచీన ఆయుర్వేద వైద్యాన్ని ఇప్పుడు కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడుతుంది. ప్రముఖ ఆయుర్వేద వైద్యులు, 14 తరాల వైద్య వారసులు, వైద్యరత్న డాక్టర్ బుక్కా మహేష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే డాక్టర్ గారు. నమస్తే డాక్టర్ గారు, శీతాకాలంలో భుజాల నొప్పులతో ఎక్కువగా ఇబ్బంది పడుతుంటారు, చలికి ఎక్కువగా బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఏంటి? శీతాకాలంలో ఏం జరుగుతుందంటే మనకు ముఖ్యంగా ఎక్స్ట్రిమిటీస్ అంటే కాళ్ళు కానీ, చేతులు కానీ, మెడ ప్రాంతాలు కానీ, భుజాలు కానీ ఎక్కడైతే మనకు శీతల వాయువులు తగులుతూ ఉంటాయో, చల్లగాలి ఎక్కడైతే తగులుతూ ఉంటుందో, చల్లని రాత్రి పడుకున్నప్పుడు మనం ఏంటంటే అటు ఇటు పొర్లుతూ ఉంటాం, తిరుగుతూ ఉంటాం. అలాంటప్పుడు చల్లగాలి మనకు ఆ ప్రాంతానికి నిరంతరం తగులుతూ ఉన్నప్పుడు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. చల్లగాలులు తగిలినప్పుడు రక్త ప్రసరణ తగ్గిపోతుంది. రక్త ప్రసరణ తగ్గినప్పుడు ఆ ప్రాంతంలో ఉండేటటువంటి మజిల్స్లలో ముఖ్యంగా ఇన్ఫ్లమేషన్ రావడం కానీ, అంటే వాపు రావడం కానీ, కండరాలు బీసుకుపోవడం కానీ, సో అలా నిరంతరం జరుగుతూ ఉన్నప్పుడు కూడా మనకు ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ తగ్గిపోయి క్రమేపీ ఆ ప్రాంతాలంతా కూడా డ్రైగా మారిపోవడం, సో ఆర్థరైటిస్ లక్షణాలు లాంటివి కనిపించడం లాంటివి జరుగుతూ ఉంటాయి. సో ముఖ్యంగా అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే, అంటే వాటిని ఒక రకంగా చెప్పాలంటే షోల్డర్ ఆర్థరైటిస్గా చెప్పుకోవచ్చు. అంటే ఇప్పుడు మనకు సాధారణంగా ఆర్థరైటిస్ అంటే మోకాళ్ళల్లో కీళ్ళు నిరంతరం నడుస్తూ ఉంటాం కాబట్టి, ఎక్కువగా పనిచేస్తాం కాబట్టి అవి అరిగిపోతాయని ఒకటే మనకు తెలుసు. కానీ భుజాలలో కూడా ఆర్థరైటిస్ వస్తుందని, హిప్లో కూడా ఆర్థరైటిస్ వస్తుందని మనకు చాలా వరకు తెలియదు. హిప్ ఆర్థరైటిస్ అంటే ఏంటి? హిప్ ప్రాంతంలో వచ్చేటటువంటి బంతిగిన్నె కీళ్ళలో అరుగుదల రావడం. సో కోవిడ్ టైంలో మనం చూసాం, కోవిడ్లో స్టిరాయిడ్స్ ఎక్కువ వాడడం వల్ల ముఖ్యంగా బంతిగిన్నె కీళ్ళు అరిగిపోయేసి అవాస్కులర్ నెక్రోసిస్ వచ్చినటువంటి ఎంతోమంది రోగులను చూసాం. అంటే అక్కడ ఏంటి, స్టిరాయిడ్స్ అధికంగా వాడడం వల్ల లోపల ఉండేటువంటి బంతిగిన్నె కీళ్ళలో గుజ్జు అనేది పోవడం లాంటిది జరిగింది. సో అట్లాగే ఎవరికైతే రుమేటెడ్ ఆర్థరైటిస్ ఉంటుందో, ఎవరికైతే లేకపోతే ఈ కీళ్ళవాతం జబ్బులు వస్తాయో, తర్వాత పాలీ ఆర్థరైటిస్, తర్వాత కనెక్టివ్ టిష్యూ డిజార్డర్స్ లాంటి రోగాలు ఉన్న వాళ్ళు ఎవరికైతే ఉంటాయో, సో ఎవరికైతే మెడ నొప్పులు ఎక్కువగా ఉంటాయో, ఎవరికైతే ముఖ్యంగా ఆస్టియోపోరోసిస్ కానీ, ఆస్టియోపీనియా కానీ, అంటే ముఖ్యంగా ఈ డీజనరేటివ్ డిజార్డర్స్లో భాగంగా వచ్చేటటువంటి రోగాలు ఎవరికైతే వస్తాయో, ఇట్లాంటి వాళ్ళందరిలో కూడా ముఖ్యంగా శీతాకాలం వచ్చినప్పుడు ఏంటంటే రక్త ప్రసరణ తగ్గడం వల్ల, అక్కడ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ రావడం వల్ల ప్రధానంగా ఈ భుజం నొప్పులు అనేటటువంటివి వస్తూ ఉంటాయి. డాక్టర్ గారు, అంటే చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు. కొంచెం నొప్పి రాగానే తగ్గిపోతుందని ఒక టాబ్లెట్ వేసుకొని ఎక్కువగా నెగ్లెక్ట్ చేస్తుంటారు. అసలు వీటి మెయిన్ కారణాలు ఏంటి? లక్షణాలని గుర్తించి ఇమ్మీడియట్ గా మనం ఆయుర్వేద వైద్యానికి వెళ్ళాలంటే? మంచి ప్రశ్న అడిగారు. దానికని మీరు స్పష్టంగా అడగట్లేదు, కానీ దాంట్లో ఒక చాలా మంచి లోతైనటువంటి ఆన్సర్ ఉంది. ఎలా చెప్తా. పూర్వం రోజుల్లో ఏంటి అంటే మనకు ఆల్మోస్ట్ ఆల్ 1960 ఆ ప్రాంతం కన్నా ముందు వెళ్ళినట్లయితే మనకు ఆల్మోస్ట్ ఆల్ మన దేశంలో ఆయుర్వేద వైద్యులు ప్రతి చిన్న తాలూకా హెడ్ క్వార్టర్స్లో, ప్రతి సంస్థానంలో, ప్రతి చిన్న ప్రాముఖ్యత కలిగినటువంటి ప్రాంతాల్లో ఆయుర్వేద వైద్యులు ఉన్నారు. నాకు తెలిసినంత, నేను కూడా ఒక సాంప్రదాయ వైద్య కుటుంబం నుంచి వచ్చాను కాబట్టి నేను చెప్పగలను. సో ఈ వైద్యులందరూ కూడా వాళ్ళ దగ్గర, అంటే మా తాతగారి కాలం నాటివి ఔషధాలు ఎలా తయారు చేసుకునేవాళ్ళు, ఔషధాలు అనేటటువంటివి, ఆ మందుల పెట్టెలన్నీ మా ఇంట్లో ఉన్నాయి, అందుకని చెప్తున్నాను. సో వాళ్ళందరూ ఎండాకాలంలో కూర్చొని వైద్యులందరూ ఒక గ్రూపులుగా తయారైపోయేసి ఔషధాలు తయారు చేసుకొని 10 గ్రామాలకు ఒక టీముల్లాగా ఉండేవాళ్ళు. వాళ్ళకు అంటే ఇన్వెంటరీ రాసుకునేవాళ్ళు. ఈ ఔషధాలు అవసరం ఉంది, ఈ ఔషధాలను తయారు చేసుకొని వాటన్నిటినీ ఆల్మోస్ట్ ఆల్ ఒక 6 monthsకు సరిపడేటటువంటి ఇన్వెంటరీ తయారు చేసుకొని పెట్టుకునేవాళ్ళు. సో ఏ సమస్య వచ్చినా వాళ్ళ దగ్గర తేలు కుట్టినా మందు ఉండేది.
తర్వాత ఒక జెర్రీ కుట్టిన మందు ఉండేది వాళ్ళ దగ్గర. సో ఇట్లాంటి ఔషధాలన్నీ తయారు చేసుకుని ఉండేవాడు. పూర్వం రోజుల్లో మనం ఏదో భారతీయులందరూ అనాగరికులు, సో వాళ్ళందరికీ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చి ఏవేవో నేర్పించారు అనేటటువంటి విధంగా వాళ్ళు ఏదో చెప్తారు, కానీ అట్లాంటిది ఏం లేదండి. పూర్వం రోజుల్లో నాగరిక సమాజాలే భారతీయ సమాజాలన్నీ కూడా. భారతదేశంలో వైద్యం లేదు అనడానికి లేనే లేదు అసలు చెప్పాలంటే. సో మనం ఏదో మనకు ఉండేది కాదేమో, అలానేమో ఇలానేమో అని మనం అనుకుంటాం, కానీ సో పూర్వం రోజుల్లో ప్రతి దానికి ఔషధాలు. ఇటీవల కాలంలో మా పూర్వీకులు అయినటువంటి వాళ్ళు కొంతమంది వాళ్ళ యొక్క రికార్డ్స్ నా దగ్గరికి వచ్చాయి. సో వాళ్ళ రికార్డ్స్ అంటే మా తాత వాళ్ళవే కాకుండా మిగతా వాళ్ళ మా బంధువులు కూడా వచ్చాయి. అందులో 7 generations నుంచి వాళ్ళు కలెక్ట్ చేసినటువంటి ఔషధాలకు సంబంధించిన లిస్టులు ఉన్నాయి. అంటే పక్షవాతానికి ఎలాంటి మందులు మధ్యయుగాల్లో వాడేవాళ్ళు, అవన్నీ ఎంతోమంది దగ్గర నుంచి గోసాయి చిటికలు, తర్వాత ఎవరెవరి దగ్గర నుంచో సేకరించి డాక్యుమెంట్ చేసినటువంటి పుస్తకాలు కూడా వచ్చాయి. సో కాబట్టి నేను అంటే వీటిని బేస్ చేసుకొని చెప్పేది ఏంటంటే, ప్రతిదానికి ఆయుర్వేద వైద్యులు దగ్గర ఔషధాలకు మందులు ఉన్నాయి, మాకులు ఉన్నాయి, అవన్నీ వాళ్ళు ప్రాక్టీస్లోనే ఉన్నాయి. సో కానీ ఈ రకమైనటువంటి అంటే కంపెనీ మందులు కొనేటటువంటి తలనొప్పి వచ్చిందా సారుడాన్, నడునొప్పి వచ్చిందా పలానా డోలో వేసుకో, ఇట్లాంటి వాడేటటువంటి ఈ ప్రమోషన్ ఏదైతే జరిగిందో, ఈ ప్రమోషన్ దిస్ ఈజ్ నాట్ కరెక్ట్. కానీ డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా కొనేటటువంటి మందుల షాపులు అసలు కొన్ని కోట్ల రూపాయల బిజినెస్ చేస్తున్నాయి. ఇదంతా పచ్చిగా కళ్ళ ముందర జరుగుతూ ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీలు చేస్తూ ఉన్నాయి అన్నట్లు. అలా వెళ్తున్నాం, కొనుక్కొచ్చుకుంటున్నాం, వేసుకుంటున్నాం. సో ఇది ఏదైతే ఉందో దీనివల్లనే చాలా చాలా అనర్థాలు జరుగుతూ ఉన్నాయి. సో ఆయుర్వేద వైద్యులను మీరు ఒక పద్ధతి అయిన రూపంలో చూడాల్సినటువంటి ఆస్కారం ఉంది. సో ప్రజలు మీరు బాగా, మేము కూడా నిశ్చితంగా గమనిస్తున్నాం, మీరు ఎలా గమనిస్తున్నారు మేము కూడా నిశ్చితంగా గమనిస్తున్నాం. కాబట్టి మీరు ఇప్పుడు మారినటువంటి దాంట్లో ఆయుర్వేద వైద్యులను గౌరవప్రదంగా చూడాల్సినటువంటి ఆస్కారం అనేది మొదలైందని మాత్రం నేను చెప్తున్నాను. ఎందుకంటే ఈ అలవాట్లు మీరు మానుకోండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అలా మందులు వేసేసుకుంటూ అలోపతి డాక్టర్ దగ్గరికే క్రానిక్ అయిపోతూ ఉంటాడు. ఆయన ఏదో స్టిరాయిడ్స్ తీస్తాడు, పాష్పదాస్త్రాలు తీసి సంధించి డుమ్ 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 అని పెట్టేస్తాడు. ఆయన ఏదో తగ్గించినట్టు మేము తగ్గించినట్టు. మేము మా ఆయుర్వేద ఔషధాలతోని అది కొంచెం క్రూడ్గా ఉండొచ్చు, తగ్గుతుందా లేదా అనేది ఇంపార్టెంట్ కదా. సో అది చూడట్లేదు. ఆకర్షణీయంగా ఉండాలి, నీట్గా ఉండాలి, ఫ్లెక్సిబుల్గా ఉండాలి, కళ్ళకు వింపుగా కనిపించాలి. ఇన్ని పెట్టుకుంటే ఎట్లా కుదురుతుంది? సో ముందస్తుగా వచ్చినట్లయితే అద్భుతమైనటువంటి వైద్యాలను ఆయుర్వేద వైద్యులు చేయగలరు. నిష్ణాతులైనటువంటి వైద్యులు ఇప్పుడు మన తెలుగు రాష్ట్రంలో కూడా మాబోటి వాళ్ళు మీ ఎదురుగా కనిపిస్తూనే ఉన్నాం. మేము ఉన్నాం, మార్కెట్లో కనిపిస్తూనే ఉన్నాం. డాక్టర్ గారు, అంటే మీరు ఇప్పుడు చాలా చక్కగా చెప్పారు. తరతరాలుగా ఉన్న వైద్య చరిత్రలు ఉన్నాయి, వైద్య విధానాలు అన్నీ చాలా బాగున్నాయని చెబుతున్నారు. అంటే ప్రజలు ఎందుకు ఇష్టపడట్లేదు వైద్యం దగ్గరికి రావాలంటే ఆయుర్వేదం సైడ్? మీరేం చెప్తారు? ఇష్టపడకపోవడానికి ఒకటే ఒక కారణం అండి. ఇప్పుడు ఆయుర్వేద మొహాన్ని అందంగా ఉండేటటువంటి విధంగా లేకుండా చేస్తున్నారు. అసలు నిజాలు మాట్లాడుకోవాల్సినటువంటి పరిస్థితి వస్తుంది. నేను మాట్లాడుకుని ఇంకెవరైనా మాట్లాడాల్సిందే. ఇప్పుడు ఇప్పటిదాకా జరిగిన చరిత్ర ఏంటి? ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మనని మర్చిపోయేటట్టు చేశారు. సరే, మనకి స్వాతంత్రం వచ్చింది. స్వాతంత్రం వచ్చినాక ఆయుర్వేద డాక్టర్లను ఎవరు మాత్రం గౌరవంగా చూస్తున్నారు చెప్పండి? సో ఇంగ్లీష్ డాక్టర్ చేయలేని పనిని ఆయుర్వేద డాక్టర్ దగ్గర పంపొచ్చు కదా. నేను ఇప్పుడు నిజం చెప్తాను. ఒకానొక ప్రముఖ హాస్పిటల్లో నుంచి ఒక న్యూరో సర్జన్ వాళ్ళ తమ్ముడిని నా దగ్గర పంపించారు. వస్తూ ఆయన కూర్చుంటే మర్యాదపూర్వకంగా ఏంటంటే ఇంత పెద్దవాళ్ళ రెఫరెన్స్ ఇచ్చి పంపించారు కదా, మీరు ముందు చెప్పొచ్చు కదా, పిలుస్తుంటే కదా నేను అన్నాను. నో డాక్టర్ గారు, మీరు చాలా విద్వత్తు కలిగిన వాళ్ళని తెలిసింది. సో నా టర్న్ వచ్చాకనే మీ లోపలికి వస్తాను అని మర్యాదపూర్వకం చెప్పాడు. వచ్చాడు, చూయించుకున్న తర్వాత ఆయన ఒక మాట చెప్పాడు. మా బ్రదరు ఒక న్యూరో సర్జను. సో ఆయన ఒక మాట చెప్పాడు, మేము మేము చేయలేని కేసులు కనుక మహేష్ బాబు గారు పంపితే అద్భుతంగా తగ్గించుకొని వెళ్ళిపోతారు. మా దగ్గర ఎన్నో సర్జరీ కేసులు ఉన్నాయి, వాళ్ళ దగ్గరికి వెళ్ళి తగ్గించుకొని వచ్చారు. మేమే ఆశ్చర్యపోయాం, ఇంత అద్భుతంగా తగ్గుతుంది. వీళ్ళకి నిజంగా మేము రెఫరల్ చేసినట్లయితే మా ప్రాక్టీస్లో ఏమీ మిగలవు అని మా బ్రదర్ అన్నాడండి. ఎందుకు వీళ్ళు తిరుగుతున్నారు ఆయుర్వేద వైద్యుల దగ్గరకు ఒకసారి పోయేసి వద్దామని అనుకోవడం వల్లనే కదా ఇప్పుడు మేము ఎట్లా పనిచేస్తాం తెలిసింది కూడా ప్రజలకు కూడా. సో ఇక్కడ చెప్పొచ్చే విషయం ఏంటి అంటే, ఆయుర్వేద వైద్యాన్ని నిరంతరము అంటే పోస్ట్ ఇండిపెండెన్స్ తర్వాత కూడా అలోపతి వైద్యంలో పెట్టుబడులు వచ్చి గొప్పగా స్టార్ హాస్పిటల్స్ వచ్చిన తర్వాత ఇవి లోపల కూడా ఆయుర్వేదం అంటే ఇంకా అన్సైంటిఫిక్ అని, అది ఎంపెరికల్ సైన్స్ అని. నేను ఇంటర్నేషనల్ ఆయుర్వేదిక్ కాంగ్రెస్లో ఒక బుక్ పర్చేజ్ చేశాను.
సో ఇట్ ఈజ్ నాట్ ఎంపెరికల్, ఇట్ ఈజ్ సైన్స్ అని ఒక ఫేమస్ అలోపతిక్ డాక్టర్ ఒక బుక్ రాశారు. నేను ఇట్లాంటి పుస్తకాలను క్రమంగా నేను పరిచయం చేస్తాను. నేను జనాలను ఎడ్యుకేట్ చేయడానికే నేను 10 టీవీకి వచ్చాను. నేను ఇంకా చెప్తూనే ఉంటాను, చెప్తాను కూడా, చాలా నిజాలు చెప్తాను. డాక్టర్ గారు, అంటే దేశం మొత్తం ఆయుర్వేద పవనాలు వీస్తుంటే మన తెలుగునాట అసలు ఆ ప్రపంచం అసలు కనిపించట్లేదు. ఏం చెప్తారు మీరు? కనిపించట్లేదని చెప్తాను కదా, కనిపించట్లేదు కదా. మరి మీరు అడిగే ప్రశ్న దానికి కారణం ఏంటి? మీరేమనుకుంటున్నారు? మేము అనుకునేది ఏముందండి, ప్రజలకంతా తెలుసు కదా. మనకి ఎంతసేపు జనాలకి ఏంటంటే ది బెస్ట్ పార్ట్ ఇచ్చాను. నేను కార్పొరేట్ వైద్యాన్ని మీకు ఇస్తున్నాను, నేను తినేటటువంటి బంగారాన్ని నీకు పెడుతున్నాను రా అంటే ఎట్లా ఉంటుంది చెప్పండి. సో జనాలు కూడా ఏమనుకుంటున్నారు అంటే దొరబాబులు అందుకునేటటువంటి కార్పొరేట్ వైద్యాన్ని ప్రభుత్వం నాకు ఇస్తుంది, ఏమయ్యా మహేష్ బాబు నీకేమయ్యా కడుపుమంట అన్నట్టుగా ఉంది ఇక్కడ పరిస్థితి. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే దొరబాబుల వైద్యాన్ని మీకు అందిస్తున్నాను అని అంటున్నారు. అది దొరబాబుల వైద్యమా ఇంకేం వైద్యమా అనేది ప్రజలు అనేటువంటి వారు తేలుస్తారు. ఇప్పుడు చూడండి, పులోమనుకుంటూ మెడికల్ కాలేజ్ పెట్టేశారు. కానీ ఉన్న కాలేజీలలోనే ఒక రకంగా చెప్పాలి అంటే నియామకాలు సరిగ్గా లేవు. ఉన్నటువంటి ఎక్విప్మెంట్ అలా మూలకు పడిపోయింది. పెద్ద పెద్ద హాస్పిటల్స్ బాగోతుందని తెలుస్తాయి. నాకు ఈ మధ్య ఒక జర్నలిస్ట్ నాతో చెప్తా ఉన్నాడు. ఆయన వచ్చేసి ఏమయ్యా బాబు, మా జర్నలిస్ట్ గారు ఒకసారి మా హాస్పిటల్ని ప్రమోట్ చేయడానికి ఏమైనా పత్రికల్లో రాయండి, నెగిటివ్ వార్తలు వస్తూ ఉన్నాయి. సో ఎక్విప్మెంట్ అక్కడ పడేశారు, ఇది వాడతలేరు అది వాడతలేరు అని అంటూ ఉన్నారు, కొంచెం పాజిటివ్గా రాయండి అని ఆయనకు ఒక ప్రాజెక్ట్ అప్పచెప్పారు. ఒక ప్రముఖ హైదరాబాద్లో ఉండేటట్టు ఒక పెద్ద హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ వాళ్ళే, ఆయన సూపరింటెండెంట్ పిలిపించి ఆయనతో చెప్పారు. సో ఇవి నిజాలు. సో అన్ని పొలవమంటూ ఒక డిస్టిక్ ఒక మెడికల్ కాలేజ్ పెట్టేశారు. వరపర్తిలో ఒకటి పెట్టారు, తర్వాత నాగర్ కర్నూల్లో ఒకటి పెట్టారు, మహబూబ్నగర్లో ఒకటి పెట్టేశారు, బాగానే ఉంది. కానీ దాన్ని నడపడం ఎట్లా? ఇప్పుడు లేటెస్ట్ విషయం ఏంటంటే అలోపతిలో కూడా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో కూడా కొన్ని చాలా వరకు సీట్లు ఖాళీగా ఉన్నాయట. సో అక్కడ కూడా ఏమవుతుంది, ఏదో మార్పు జరుగుతూ ఉంది అక్కడ కూడా. సో ప్రజలు అంటే ఎవరు చదువుకోవడానికి కూడా ఇష్టపడట్లేదేమో అన్నట్టుగా అనిపిస్తూ ఉంది అన్నట్లు వాస్తవం చెప్పాలంటే. సో ఇక్కడ మనం పెట్టాం ప్రజలకు ఏదో. సో జనాలకు ఏంటండి బాబక్కరం కాకపోతే కాలేజీల మీద కాలేజీ పెట్టుకుంటూ పోతూ ఉన్నారు. మరి దాంట్లో కూడా ఒక ఆయుర్వేదం జనం కోరుకోవట్లేదా? మేమందరం లేమా? కేంద్ర ప్రభుత్వం వాళ్ళు కష్టపడట్లేదా? మరి ఉత్తరాఖండ్లో 22-24 మెడికల్ కాలేజీలు ఉండడం ఏంటి, ఆయుర్వేద మెడికల్ కాలేజీ ఇక్కడ లేకపోవడం ఏంటి? 1-2 ఉంటాయా? ఏం జనాభా పెరగట్లేదా? ఆయుర్వేద కాలేజీలలో ఓపీలు ఏమైనా మొత్తం పడిపోయిందా చెప్పండి. అంటే ప్రభుత్వం ఏంటి అంటే ఎంతసేపు ప్రజలకు నీ బెస్ట్ ఇస్తున్నాను అంటున్నా. మరి రోగాలు ఎక్కడ తగ్గుతూ ఉన్నాయి చెప్పండి? రోగాలు తగ్గే కార్యక్రమం చూడాలి కదా. సో ఇంత పెద్ద సాంప్రదాయ వైద్యం ఎవరికి తెలియదు? ఎన్టీ రామారావు కన్నా ఎక్కువ తెలిసిన సీఎంలు వచ్చారా తర్వాత తరంలో చెప్పండి? ఆయన కన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారా? కాకర్ల సుబ్బారావు గారి కన్నా ఎక్కువ తెలిసిన వాళ్ళు ఉన్నారా అలోపతిలో చెప్పండి? సో ఇక్కడ ప్రజలు కూడా ఏంటంటే వేలం వెరిలా ఇంగ్లీష్ వైద్యాన్ని నెత్తినేసుకొని ఏదో బిత్తిరి సత్తిలాగా నెత్తిన పోసేసుకోవడమే కాదు, వేలం వెరిగా వెళ్ళడం కాదు ఇక్కడ. సో మనం కూడా కొంచెమైనా జ్ఞానం తెచ్చుకొని, సో ప్రజలు కూడా కొంచెం ఉచితానుచితాలు తెలుసుకొని, సో ఏది ఎట్లా చేసుకోవాలి, పూర్వం ఉన్న వాళ్ళు ఎలా చేసుకున్నారు వైద్యాలు, మనం ఏంటి ఇలా చేసుకుంటున్నాం, కొంచెమన్నా ఉచితానుచితాలు మరిచి ప్రవర్తించడం వలన ఇట్లా జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజలు కూడా ఆలోచించుకోవాలి, ప్రభుత్వాలు కూడా ఆలోచించుకోవాలి. మేము ఎట్లాగో ఆలోచిస్తున్నాం, మా పార్ట్ వరకు మాకు క్లియర్గా ఉన్నాం. డాక్టర్ మహేష్ బాబు గారు, ఎన్టీ రామారావు ప్రభుత్వం తర్వాత రకరకాల మార్పులు వచ్చాయంటే ఆ తర్వాత ఎందుకు ఆయుర్వేదానికి ఇంకా తగ్గిపోతూ వస్తుంది ఇప్పటి వరకు చూసినట్లయితే? ఈ మార్పును మీరు ఎట్లా చూస్తారు? ఇది కొంచెం కష్టమైనటువంటి విషయమే, కానీ బట్ ఐ విల్ ట్రై మై లెవెల్ బెస్ట్. ఎందుకంటే ప్రేక్షకులు మన్నించాలి, ఎవరైనా మనసులను నేను దుఃఖపెడితే. ఇప్పుడు తెలంగాణ ఉద్యమం వచ్చింది, ఇప్పుడు మనం చాలా విషయాలు తీసుకున్నాం. కాకతీయుల యొక్క కాలం నాటి ఎన్నో విషయాలను తీసుకున్నాం, తర్వాత మనము ఇంకా ఎన్నెన్నో అంశాలను అంటే ప్రజల మధ్యలోకి, ప్రచార సాధనాల మధ్యలోకి తీసుకుపోవడానికి ఎన్నెన్నో అంశాలను తీసుకున్నాం మనం. సో మరి ఇన్ని తీసుకున్నప్పుడు మరి కాకతీయుల కాలం నాటి ఆయుర్వేద వైద్యం కాకపోతే ఏముండేది? మరి అది ఎందుకు తీసుకోలేదు? మన కాకతీయుల పాలన కాలం నాటి వైద్యము అట్లాంటి వైద్యం. మరి నాగార్జున కొండ ప్రాంతంలో ఒక ఫీవర్ హాస్పిటల్ ఉండేది. గైనక్ అండ్ ఆబ్స్టిక్స్లో ఒక అద్భుతమైనటువంటి ఒక సూతిక హాస్పిటల్ ఉండేది. మరి ఇట్లాంటివన్నీ మరి అట్లాంటి వైభవాన్ని ఎందుకు తిరిగి తెచ్చుకోలేకపోతున్నాం? మన తెలంగాణ ఉద్యమాన్ని తెచ్చుకున్నాం, బాగానే ఉంది. మరి తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఆయుర్వేద వైద్యాన్ని కూడా ఎందుకు తెచ్చుకోలేకపోతున్నాం?
కేంద్ర ప్రభుత్వం ఎలాంటి కృతనిశ్చయంతో ఆయుర్వేద వైద్యాన్ని విశ్వవ్యాప్తం చేయాలని ఎట్లయితే ప్రయత్నం చేస్తుందో ఆ ప్రయత్నాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమ యొక్క కార్యక్రమం కింద తమ యొక్క కార్యాచరణ కింద తీసుకొని చేసినట్లయితే ప్రజలకు ఆయుర్వేద వైద్యం చేరువ చేయడం వల్ల మంచి ఆరోగ్యాన్ని, ది బెస్ట్ ఆరోగ్యాన్ని, ఆరోగ్యవంతమైన ఆరోగ్య జీవితాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు. ఎందుకంటే అది అలోపతితో ఇప్పుడు జరగని పని ప్రపంచవ్యాప్తంగా ఉండేటటువంటి వైద్య విజ్ఞానవేత్తలు నిర్ణయించారు. డాక్టర్ గారు, ఇప్పుడు సోషల్ మీడియా ప్రభావం చాలా మందిలో ఉంది. యూట్యూబ్ ఆన్ చేసి రకరకాల వీడియోలు అందరూ చూస్తున్నారు. అంటే యూట్యూబ్ ఆన్ చేస్తే చాలు ఈ పువ్వును మరిగించుకొని తాగండి, ఆకు రసాన్ని తినండి అంటూ రకరకాలుగా యూట్యూబ్లో వీడియోస్ వస్తున్నాయి. అసలు ఇది నమ్మొచ్చా? మీరేం చెప్తారు దీని మీద? దీనిపైన డౌట్ వస్తూ ఉందండి. ఎందుకంటే హాయ్ ఫ్రెండ్స్ అని వాడు చెప్పుకుంటూ పోతూనే ఉంటాడు. 5 లక్షల మంది చూస్తారు. నాది 1,00,000 మంది చూడడానికి, 50,000 మంది చూడడానికి కునారిల్లిపోతూ ఉంటారు. మరి నేను వేసిన పాపం ఏంటో నాకు అర్థం కావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్ అని నేను కూడా చేసుకుంటే బాగుండు కదా నేను కూడా అనుకుంటాను. ఎందుకు వచ్చింది గోల? ఏదో మొక్క తీసుకొని చెప్పుకుంటూ పోతే ఇగో ఇది మరలు మందు, ఈ మొక్క నాకు మాత్రమే తెలుసు అని చెప్తూ ఉంటాడు. సో వాడు హాయ్ ఫ్రెండ్స్ నేను చూపిస్తాను ఫ్రెండ్స్ అంటాడు. వీడు ఎవడసలు ఓ బొట్టెట్టుకొని బోనం పెట్టుకొని ఎగేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాడు అన్నట్లు. సో జనాలందరూ వాడిని కెమెరాతో పాటు ఎగేసుకుంటూ పోతూ ఉంటారు. సో ఇట్లాంటివి చేసుకున్నారనుకోండి, సో మీకు ఉన్నది ఏదైనా పోగలదు చెప్పండి. వాడు చెప్పేటటువంటి మందు వేసుకొని పోతే యానా పోగలదు. ఇట్లాంటివి చేసుకొని మళ్ళీ అది తీసుకొచ్చి మాకే అంటగడతారు అన్నట్లు. సో ఆయుర్వేద డాక్టర్లు అన్నందుకు ఎట్లుందంటే ముళ్ళు పోయి అరటాకు మీద పడ్డా, అరటాకు పోయి ములి మీద పడ్డా, చిరిగేది అరటాకే అన్నట్లు మాకే వస్తూ ఉందన్నట్లు. ఏది చూసినా మమ్మల్ని అడుగుతారు. సో కాబట్టి మీరు ఆయుర్వేద వైద్యం చేయించుకోవాలంటే ఈ రోజుల్లో ఏదో రోడ్ల మీద గుడిసెలు వేసుకునే వాడికో, టెంట్లు వేసుకునే వాడికో, పసర్లు వేసేవాడికో, హాయ్ అని చెప్పే ఫ్రెండ్స్కో వీళ్ళ దగ్గర కాదు. వాడి డిగ్రీ ఏంటి, ఎక్కడ చదువుకున్నాడు, ఎంతకాలం నుంచి పనిచేస్తున్నారు, అతని యొక్క నిష్ణాతత ఏమిటి. బుక్కా మహేష్ బాబు ఉన్నాడు, నరాల జబ్బులు, కీళ్ళ జబ్బులు, వెన్నునొప్పి సమస్యలు తగ్గించడంలో నాకు 30 సంవత్సరాల అనుభవం ఉంది, ఊరంతా తెలుసు. ఇట్లాగా పలానా ఉపేందర్ ఉన్నారు ఏం చేస్తారు, పలానా రాకేష్ ఉన్నాడు ఏం చేస్తారు, పలానా ఐ స్పెషలిస్ట్ సునైనా ఉన్నారు ఆవిడేం చేస్తారు, ఇట్లాగా మనకు స్పష్టంగా క్లారిటీతో ఉండాలి. నేను ఫస్ట్ టైం గురు ఐ కేర్ ఫార్మా వాళ్ళు ఒక ఐ స్పెషలిస్ట్ను ప్రపంచానికి పరిచయం చేసిన ఘనత మా యొక్క ఫార్మా ఇండస్ట్రీకే చెందుతుంది. సో మేము మొట్టమొదటిసారిగా మీడియా ప్రపంచంలో ఆయుర్వేద ఐ స్పెషలిస్ట్ ఉంటాడన్న విషయము ప్రపంచానికి తెలియదు ఇప్పటిదాకా తెలుగు వాళ్లకు. సో ఇంకా మేము ఐ రోగాలలో, కంటికి సంబంధించిన జబ్బులలో ఆయుర్వేద వైద్యులు ఏం చేయగలుగుతారు, రకరకాలైనటువంటి అతి భయంకరమైనటువంటి రోగాల్లో చికిత్సలు ఏముంటాయి అనే విషయాలను మేము 10 టీవీ ద్వారా ప్రపంచానికి పరిచయం చేద్దామని అనుకుంటున్నాం. సో దయచేసి మీరు ఒక్కొక్కరు 10 మందికి 100 మందికి మీరు పరిచయం చేసి ఈ షోను దిగ్విజయం చేయాలని నేను ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను. సో కాబట్టి యూట్యూబ్లో చేసేటటువంటివన్నీ కూడా మీరు చూడకండి, అట్లాంటి వాటికి వెళ్ళకండి. ఈ ఒక్క మొక్క చప్పరించండి, ఈ 4 ఆకులు చప్పరించండి, ఈ కాసింత చిటికెడు వేసుకుంటే చాలు. చిటికెడు సో విని ముద్దలు మింగితేనే ఏం కాంది, చిటికెడు తర్వాత అంతా 2 మిసలు. ఇవన్నీ మాటలు వినడానికే బాగుంటాయి తప్ప చేయడానికి ఉండదు. ఎవరో ఒక ఆయన మాట్లాడుతుంటాడు, ఒక న్యాచురోపతిక్ డాక్టర్, ఈ 2 ముక్కలు నోట్లో వేసుకొని చప్పరిస్తే చాలు అయిపోద్దంట. అంతా ఏమైపోతుంది, నా తలకాయ అయిపోతుంది చెప్పండి. ఇంత పెద్ద రోగాలే ఇంగ్లీష్ డాక్టర్లే చేయలేకపోతున్నా, ఆ 2 చప్పరిస్తే ఏమవుతుంది చెప్పండి. సో ఇట్లాంటి మాటలను మీరు చూడకండి, చూసినా పక్కన పెట్టేయండి. సో నిజమైనటువంటి వాటిని గమనించుకొని ఆచరించుకుంటే మీ ఆరోగ్యాలు భద్రపడతాయి. మంచి ఆయుర్వేద డాక్టర్లను నిజాయితీగా నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. రేపటి రోజున ఒక మంచి వైద్యాన్ని నిలబెట్టుకునేటువంటి ఘనత, కీర్తి మీకే దక్కుతుంది. డాక్టర్ గారు, శ్రీ గురు ఆయుర్ కేర్ 2.0 ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి, అసలు మీరు ఏం చేయాలనుకుంటున్నారు? సో యాక్చువల్లీ ఏంటి అంటే మన తెలుగు ప్రేక్షకులు చాలా విచిత్రమైనటువంటి ఒక మనుషులు, వాళ్ళు మంచిని కూడా బాగా ఆదరిస్తారు. సో కాబట్టి తెలుగు ప్రేక్షకులకు నవీన కాలపు ఆయుర్వేద వైద్యం, ఇంగ్లీష్ వైద్యం కన్నా భిన్నంగా పనిచేసే వైద్యాన్ని, ఆయుర్వేద వైద్యం యొక్క తడాకా ఎలా ఉంటుంది,
ఆయుర్వేద వైద్యంలో ఏ ఏ రోగాలు నిష్ణాతతతో కూడినట్టుగా తగ్గించుకోవచ్చు, అసలు ఏ రోగాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి, ఇంగ్లీష్ డాక్టర్ల వలలో పడకుండా ఉండాలి, వాళ్ళ ఖర్చులకు బలి కాకుండా ఉండాలి అనేటటువంటి లోతైనటువంటి అంశాలను వివరించి తెలుగు ప్రజలను అప్రమత్తంగా ఉంచుతూ వాళ్ళ జేబులు ఖాళీ అవ్వకుండా వాళ్ళ ఆయురారోగ్యాలు ప్రశాంతంగా ఉండడానికి కావలసినటువంటి విషయాలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేయాలన్నదే గురు ఆరోగ్య వేద 2.0. ఇప్పటిదాకా 30 సంవత్సరాల నుంచి మా విశిష్టమైనటువంటి అనుభవాన్ని, సో మేము సంపాదించినటువంటి విశిష్టమైన పరిజ్ఞానాన్ని ఏ రోగాలు అద్భుతంగా తగ్గించుకోవచ్చు అనేటటువంటి అంశాలపైన ఒక సునిశ్చితమైనటువంటి అవగాహన కుదిర్చి, సో వాళ్ళ బారిన పడకుండా, అంటే అనవసరమైన ఖర్చుల బారిన పడకుండా తగ్గించాలన్నదే మా ఉద్దేశం. మేము ఈ ఉద్దేశం చేత ప్రతి నెల మొదటి ఆదివారం నాడు మేము కండక్ట్ చేసేటటువంటి మా ఫామ్లో కండక్ట్ చేసేటటువంటి ఏదైతే క్యాంప్ ఉందో అక్కడ ఎక్కడెక్కడి నుంచో సుదూర ప్రాంతాల నుంచి 100 పైచిలకు రోగులు వస్తూ ఉన్నారు. చాలా వరకు ఏంటంటే పెద్ద పెద్ద రోగాలు, ఫ్రోజన్ షోల్డర్సు, పక్షవాతం రోగులు అయితే అద్భుతంగా తగ్గుతున్నారు. సో తర్వాత ముఖపక్షవాతం కూడా అద్భుతంగా తగ్గుతున్నారు. తర్వాత మోకాళ్ళ నొప్పులు అసలు చాలా అద్భుతంగా, అంటే అసలు అక్కడ దొరికేటటువంటి ఔషధాలను తీసుకొని, అక్కడ దొరికే ఉలమూలికలను తీసుకొని వాటి చేత తయారు చేసినటువంటి ఔషధాల చేత ట్రీట్మెంట్ ఇచ్చినట్లయితే చాలా అద్భుతంగా తగ్గుతున్నాయండి. చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి, మంచి అద్భుతమైన ఫలితాలు వస్తున్నాయి. సో అది మేము ఇంకా కంటిన్యూగా చేద్దామని అనుకుంటున్నాం. అందులో భాగంగా సో ఈ 3 సంవత్సరాలు జనాలు మమ్మల్ని విశిష్టంగా గౌరవించి నిలబెట్టినందుకు ఒక వైద్యనాథేశ్వర టెంపుల్ని కూడా కట్టాలని మేము నిర్ణయించుకున్నాం. భూమి పూజ కూడా చేయడం జరిగింది. అక్కడ ఒక ఆయుర్వేద ఇన్స్టిట్యూషన్కు అంకురార్పణ మొదలెట్టాము కూడా. సో దిగ్విజయంగా పోతా ఉంది అక్కడ. సో చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు వస్తూ ఉన్నాయి. అసలు మేము ఈ 3 ఏళ్లలో ఇంత ప్రగతి సాధిస్తామని కూడా మేము అనుకోలేదు అసలు. యాక్చువల్లీ చెప్పాలంటే ప్రజల నుంచి అంతటి విశిష్టమైన స్పందన వస్తుంది. వాళ్ళ సంబంధించిన రికార్డ్స్ కూడా మేము తీసిపెట్టాము. సో వచ్చే ఎపిసోడ్లలో అక్కడ తగ్గినటువంటి వాళ్ళు ఎంత అద్భుతంగా తగ్గుతున్నారనే విషయం చెప్తాం. సో మనం అంతా ఏంటంటే, నేను అక్కడికి వెళ్ళాను, నేను ఇంతకుముందు నడవలేకపోయేవాడిని, ఇప్పుడు నేను నడుస్తూ ఉన్నాను. సో నాకు అప్పుడు పొట్టు రాలుతూ ఉండేది, ఇప్పుడు పొట్టు రాలట్లేదు. ఇట్లాంటి పిచ్చివి ప్రోగ్రామ్ చూసేసి మనం చాలా ఏదో జరిగిపోయింది అనుకుంటాం. కానీ మేము చూపించేటటువంటి రికార్డ్స్ ఇప్పటిదాకా ఎవరి దగ్గర కూడా లేనటువంటి రికార్డ్స్ చూపిస్తున్నాం అన్నట్లు. సో లేవలేని వాళ్ళు కూర్చోగలగడము, సో మాట్లాడలేని వాళ్ళు మాట్లాడగలగడం, అసలు ఎంత పెద్ద రోగాలు 10 రూపాయలు ఖర్చు లేకుండా అద్భుతంగా తగ్గుతున్న సందర్భాలు ఉన్నాయి. సో కాబట్టి మేము ఒక ఆయుర్వేదాన్ని ప్రజల మధ్యలోకి తీసుకుపోవడానికి ముఖ్యంగా ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ కార్యక్రమాన్ని మొత్తాన్ని కూడా శ్రీ గురు ఆయుకేర్ ఫార్మా స్పాన్సర్ చేస్తుంది. కాబట్టి సో మీరందరూ కూడా ఇంత మంచి కార్యక్రమాన్ని మీరు చూసి ఆ విషయాలను, ముఖ్యమైన విషయాలను నోట్ చేసుకొని అసలు ఈ రోగాలపైన అవగాహన కుదుర్చుకున్నట్లయితే బాగుంటుంది. తెలుగు వాళ్ళకి ఎందుకు ఇవన్నీ కష్టమైనటువంటి విషయాలు ఏమిటో 2 ముక్కలలో చెప్పేటటువంటి విషయాలపైన ఉన్నంత శ్రద్ధ నిశ్చితంగా పరిశీలించే అంశాలు లేదు. కాబట్టి నిశ్చితంగా పరిశీలించేటటువంటి అంశాలను కనుక గమనించినట్లయితే ఎన్నో రోగాలకు మనం చెక్ పెట్టుకునేటటువంటి ఆస్కారం ఉంటుంది. థ్యాంక్ యూ డాక్టర్ మహేష్ బాబు గారు. ఆయుర్వేద వైద్య విశిష్టతను, ఆయుర్వేద వైద్యానికి ఉన్న ప్రాముఖ్యతను చాలా చక్కగా వివరించారు. ధన్యవాదాలు గురు. ఇది వాళ్ళ ఆయుష్మాన్ భవ. చూస్తూనే ఉండండి 10 TV.